అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే కొరియాలో ఏ ఫంక్షను, ఏ ఫెస్టివల్ జరిగినా ఖచ్చితంగా ఈ పీస్ మిఠాయి అనేది మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ ఉంటదక్కడ. అందరూ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలొస్తుంటారు గదా! పిల్లలకి చాలా ఇష్టం. కొరియన్స్ చాలా ఇష్టపడతారు పీస్ మిఠాయిని. చిన్నప్పుడు మనం కూడా మన ఊర్లో వచ్చేది గదా! పింక్ కలరే ఉంటది. కానీ ఇక్కడ చూడండి చాలా మల్టీ కలర్స్‌లో చాలా షేపుల్లో ఉంది. చిన్నప్పుడు మన చిన్న కవర్‌లో ఏసిస్తారు రూ. 10కే. ఇక్కడ చూడండి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది, ఎంత కావాలంటే అంత మన ఇచ్చిన షేప్‌ని బట్టి కూడా మనకి తయారు చేసిస్తారనమాట. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు బొమ్మలుగా చేస్తున్నారు. చాలా బాగుంది చూస్తానికి. చూస్తున్నారు కదా తాతగారు ఎట్లా చేస్తున్నారు. అది హెడ్ అనమాట. ఇప్పుడు తాత తయారు చేసింది. దానికి ఇప్పుడు 2 చెవులు తగిలిస్తాడు. దానికి బామ్మగారు ఫినిషింగ్ టచ్ ఇస్తదనమాట. చూడండి ఎంత చేస్తున్నారో. అయితే ఇది కొరియన్ వాన్స్‌లో 5000 అయిందనమాట. అంటే ఇండియన్ రూపీస్‌లో ఎంత అయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది తాతగారికైతే నాకు తెలిసి ఒక రోజుకి చాలా ప్రాఫిట్ అనేది అయితే వస్తదనమాట. ఇట్లా ఈ బండ్లు పెట్టుకున్నోళ్ళకి. ఇక్కడ ఎంత లేదన్నా లేబర్ కాస్ట్ చాలా ఎక్కువే ఉంటదనమాట. అంటే ఇది ఏ బిజినెస్ చేసుకున్నా కానీ మంచిగానే సాగుతుంది అనమాట బిజినెస్సు. ఈ తాతగారికైతే నాకు తెలిసి చాలా ఎక్కువ అమౌంటే వస్తదనమాట. అదిగో బామ్మగారికి ఇచ్చారు కదా! బామ్మగారు దానికి కళ్ళు, ముక్కు, మూతి పెట్టి ఫైనల్ టచ్ ఇస్తారనమాట. చూసేయండి ఫైనల్ టచ్ ఎలాగుందో. కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్‌ని వాచ్ చేయండి. చూడండి. అదిగో ఫైనల్ టచ్ బావుందా?